ఒరిస్సాలో మోసం చేస్తారు, ఒరిస్సాలో దొంగలు ఉంటారు, ఒరిస్సాలో ఏదో అంటారు. అన్నీ కొన్ని నిజాలండి, అన్ని అర్ధ సత్యాలు. అపోహలే ఎక్కువగా ఉన్నాయండి, ప్రచారాలు ఎక్కువ. నాకు తెలిసి చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ 1954 నుంచి 56 ప్రాంతంలో తుంగభద్ర డ్యామ్ కట్టినప్పుడేమో ఈ ప్రాంతం అంటే ఈ గోదావరి జిల్లాలో వాళ్ళందరూ, ఈ కృష్ణా, ఈ వెస్ట్ గోదావరి, గుంటూరు, ఈ పరిసర ప్రాంతాల వాళ్ళంతా కూడా తుంగభద్ర వెళ్ళటం జరిగిందండి. సరిగ్గా అదే సమయంలో 54, 56 ప్రాంతంలో సరిగ్గా ఎప్పుడైతే తుంగభద్ర డ్యామ్ స్టార్ట్ అయిందో సరిగ్గా ఇంచుమించుగా ప్యారలల్గా అదే టైంలో ఒరిస్సాలో హీరాకుడ్ ప్రాజెక్టు కూడా నిర్మాణం జరిగిందండి. సరిగ్గా ఈ తూర్పుగోదావరి జిల్లా, వైజాగ్, అలాగే గుంటూరు నుంచి కూడా చాలామంది అయితే హీరాకుడ్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతానికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని ఇవాళ మంచిగా పంటలు పండిస్తూ హ్యాపీగా ఉన్నారండి చాలామంది రైతులు. మీరు చూడొచ్చు, అటువైపు వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉందండి. బరగడ కానీ, సంబల్పూర్ కానీ ఆ ఏరియాలో నేను తిరగటం జరిగింది. ఆ ఏరియాలో అసలు మన కోస్తా కూడా సరిపోదండి, అంత అద్భుతంగా వాళ్ళు అయితే పంటలు పండిస్తున్నారు.